Dear students, GATE student, GATE 2027, welcome to GATE 2027 ఫ్యామిలీ. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే మారిందమ్మా. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్, ఇది గమనించగలరు. గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్ టు 27th, 14 కాదు 27వ తారీఖు. ఈలోపు మీరు డిజిలాక్ కూడా క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనకి పోస్ట్ పోడ్ అవ్వడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ వీళ్ళు 27వ తారీఖుకి మరి ఇవ్వటం అయితే జరిగింది. గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సిస్టమ్ స్టార్ట్ మరి 27వ తారీఖుని. ఇలాంటి మంచి మంచి డీటెయిల్స్ కావాలంటే 2027 మన యొక్క గ్రూపులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా మరి గ్రూప్ పెడతాం జరుగుతుంది. మరి ఇట్లాంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం బెల్ ఐకాను నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఎలాంటి విషయాలు తెలియవమ్మ, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఐఐటి బాంబేలో ఉన్నారు స్టూడెంట్స్ ఎక్కువ మంది, ఐఐఎస్సి బెంగళూరులో ఉన్నారు. మీరు కూడా మరి ఐఐటి బాంబేలో ఐఐఎస్సి బెంగళూరులో ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి డీటెయిల్స్, అలా ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి దానికి సంబంధించిన ట్రిక్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అన్ని బ్రాంచెస్లో. నాట్ ఓన్లీ మరి ఈసీఈ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, డిఏ కానీ, మరి డేటా సైన్స్, డిఏ స్టూడెంట్స్. ఇప్పుడు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఆర్ఏ కూడా వచ్చింది, దానికి కూడా సమాచారం ఇస్తాం. కంపల్సరీగా సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మరి కెమికల్ ఇంజనీరింగ్ అన్నిటికీ మరి మనం గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు మీకు గైడెన్స్ అనేది మొన్న దాకా జూలై దాకా ఆల్రెడీ స్టూడెంట్స్ ఇప్పుడు దాకా 1 వీక్ క్రితం దాకా మనం లాస్ట్ ఇయర్ గేట్ స్టూడెంట్స్కి 2026 గేట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. జూన్లో అయితే ఐఐటీలో జాయిన్ అయిపోయారు. జూన్ జూలై ఆ ప్రాంతంలో చాలామంది మన స్టూడెంట్స్ ఐఐఎస్సి బెంగళూరు ఐఐటీలో జాయిన్ అయిపోయారు. ఎందుకంటే మనం చాలామంది వీడియోలు చేస్తారు కానీ వాళ్ళు అవగాహన లేకుండా చేస్తారు వీడియోస్. అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఎందుకంటే నాకు ఆ సిలబస్ మీద గట్టి పట్టు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏ సిలబస్ అయినా ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మరి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, సిఎస్సిలో ఉన్న డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ కానీ, మ్యాథమెటిక్స్, ఏ బుక్ ఏది చదువుకోవాలి, ఈవెన్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగు, మరి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని, ఫ్లూయిడ్ మెకానిక్స్ అని, రకరకాల మరి ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా మెకానికల్ మెషిన్ డిజైన్ కానీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, థర్మల్ కానీ, ఇవన్నీ కూడా మరి ఆ బుక్స్ ఏ బుక్స్ చదువుకోవాలి. ఇక అవన్నీ కొద్దిగా తక్కువ ఉంటుంది. మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అయితే ఫుల్ గ్రిప్ ఉంది మన దగ్గర. ఏమేమి బుక్స్ కావాలి, మరి కంప్యూటర్ నెట్వర్క్స్ ఏం బుక్స్ కావాలి, తనైన బుక్, ఇవన్నీ కూడా మనం గట్టి పట్టుందాం. అలాంటి అవగాహన లేకుండా కొంతమంది వీడియోలు చేస్తారు, దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు. ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుండాలని నేను ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి నేను కూడా ఒక గేట్ టాపర్ని కాబట్టి నేను గేట్ రాసి 26 సంవత్సరాలు అయిపోతుందన్నమాట. 2000 సంవత్సరంలో నేను గేట్ రాయటం జరిగింది. మరి ఆల్ ఇండియా 21st ర్యాంక్ అయితే ఆ రోజుల్లో సాధించడం జరిగింది. ఐఐఎస్సి బెంగళూరులో నాకు డైరెక్ట్గా మరి అప్పుడు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చారమ్మా. ఇప్పుడు ఆ స్టైఫండ్ 12,400 రూపాయలకు పెరిగింది. అప్పుడు 5,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అప్పుడు 12,400 అంటే తక్కువే కనుక అమౌంట్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి చూసినట్టయితే మంచి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ ఇట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని 27 నుంచి స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ రిజిస్ట్రేషన్. క్లోజెస్ అంటే 1 మంత్ ఇచ్చారు. 27 నుంచి గేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజ్ చేసేది 27 సెప్టెంబర్ నుంచి క్లోజ్ అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. 1 మంత్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీజు. మరి రిజిస్ట్రేషను ఎక్స్టెండెడ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజు. మరి ఎక్స్టెండెడ్ రిజిస్ట్రేషను అక్టోబర్ 5 క్లోజ్ అవుతుంది. మళ్ళీ కొద్దిగా 10 రోజులు ఎక్స్టెండ్ చేసినట్టున్నారు, 1 వీక్. సిటీ అలాట్మెంట్ లెటర్ 4. ఇది అడ్మిట్ కార్డ్ ఇంకా డౌన్లోడ్ కాలేదు, వస్తుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ సేమ్ 19వ తారీఖునే. ఈసారి నోటిఫికేషన్ కొంత ఎర్లీగానే వచ్చింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ చెప్పాను కదా. బీటెక్ 3rd ఇయర్, ఫైనల్ ఇయర్. సింపుల్గా మనము ఎవరైతే ఎగ్జామినేషన్ రాసుకోవాలి, బీటెక్ 3rd ఇయర్, 4th ఇయర్ వాళ్ళు ఆల్రెడీ కంప్లీటెడ్ అయిన స్టూడెంట్స్, బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు. తర్వాత ఇది ఎక్కువగా రాసుకునేది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ రాస్తే బాగా ఉపయోగం. ఎంఎస్సి మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళకి మరి కంప్యూటర్స్ కూడా చేయొచ్చు. ఎంటెక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ అలాంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంసీఏ వాళ్ళు కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఇలాంటి మంచి విషయాలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.